సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గానికి చెందిన బొంతలకోటి శంకర్రావు మాస్టర్. రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న శంకర్రావు గారు మాస్టర్ గురించి చెప్పాలంటే వామ్మో, ఒక గంట అరగంట కూడా సరిపోదేమో. ఇప్పుడున్న జనరేషన్లో స్టూడెంట్స్కి టీచింగ్ చేయడం చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. సో అలాంటి స్టూడెంట్స్ అందరికి కూడా వినూత్న రీతిలో తన బోధన శైలిని అయితే చేస్తూ పిల్లలందరికీ కూడా ఏ విధంగా చెప్తే అర్థమవుతుందంటూ ఒక డిఫరెంట్ ప్లానింగ్తో ఆయన బోధిస్తున్న తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా అవాక్ అవ్వాల్సిందే. సో ఆయనతో మాట్లాడిద్దాం, మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం. సార్ మాస్టర్ నమస్తే అండి. నమస్తే మేడం. మాస్టర్ గారు, మీ గురించి చాలా తెలుసుకున్నాం. అంటే మీకు వచ్చిన అవార్డులు రివార్డులు చూసుకున్నట్టయితే వామ్మ, అసలు ఎక్కడ విజయనగరం, ఎక్కడ ఢిల్లీ, ఇక్కడ ఉండే ఉపాధ్యాయుడు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అంటే సాధారణ విషయం కాదు. అసలు ఏంటి సార్ అంటే, రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం, ఈ ప్రతిభ అంతా కూడా ఎలా, అంటే మీకు ఎలా వచ్చింది, ఎలా అంతవరకు వెళ్ళారు? అంటే మీ వినూత్న రీతిలో బోధిస్తుంటారు, అందరికీ తెలిసిందే. ఆ వినూత్న రీతి అనేది అంటే ఏంటి, ఎలా చూడాలి మనం? మాది స్వస్థలం బొబ్బిల దగ్గర కోమటపల్లి గ్రామం, చాలా కుగ్రామము. ఈ కుగ్రామము నుండి రాష్ట్రపతి భవన్ వరకు వెళ్ళడానికి చాలా అమూల్యమైనటువంటి కృషి ఉంది మేడం గారు. అంటే బోధన విధానంలో విద్యార్థులకి వినూత్నమైనటువంటి రీతిలో బోధించాలి అనేటువంటి ఒక ప్రయత్నం జానపద కళారూపాలతో బుర్ర కథ, కోలాటం, చెక్క భజన, జముకుల కథ, వీధి నాటిక, తప్పిటిగుళ్ళు, ఈ జానపద కళారూపాలు అనేటువంటిది మన సంస్కృతికి ప్రతిబింబాలు. ఈ సంస్కృతికి ప్రతిబింబాలు అయినటువంటి ఈ జానపద కళారూపాలు ప్రస్తుత తరం మర్చిపోతున్నారు. ప్రస్తుత కాలము, రాబోయే కాలంలో ఈ జానపద కళారూపాలు అనేటువంటిది మర్చిపోయినటువంటి సందర్భాలు మనకి గోచరిస్తున్నాయి. ఒకప్పుడు స్వాతంత్ర ఉద్యమం రావడానికి కానీ, ప్రజల చైతన్యవంతులు చేయడానికి కానీ ప్రధానమైనటువంటి కారణం ఈ జానపద కళారూపాలు. ఈ జానపద కళారూపాలు పిల్లలకి ఒక ప్రక్క పరిచయం చేస్తూ, మరొక ప్రక్క ఒత్తిడి లేనటువంటి, ఆందోళన లేనటువంటి, భయం లేనటువంటి విద్యా బోధన అందించాలనేటువంటి ఒక ప్రయత్నం 20 సంవత్సరాలు చేసినటువంటి ఈ కృషిని రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము గుర్తించి రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు రావడానికి ప్రధానమైనటువంటి కారణం మేడం గారు. సార్, ఇప్పుడు మీరు టీచింగ్ చేస్తున్నారు, మీరు అనేటట్టు ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పట్టుకెళ్తుంటారు. ఒకేసారి అంటే ఒకే స్కూల్లో మీరు కూడా చేస్తుండరు, మీకు కూడా ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి. సో ఇవన్నీ తీసుకువెళ్ళి అంటే మీరు ఆలోచించే విధంగా టీచ్ చేయడానికి తోటి ఉపాధ్యాయులు కావచ్చు, మీ హెడ్ మాస్టర్ కావచ్చు, అందరూ సహకరిస్తారా? ఎలా ఉంటుంది వారి యొక్క సహకారం? మేడం గారు, నేను 98లో ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం జరిగింది. అప్పటి నుండి కూడా దాసుపేట, దుగ్గేరు, దేవుపల్లి, గంగచోళ్ళపేట, ప్రజెంట్ అయితే గుర్ల తమ్మిరాజుపేట, జీటీపేట అనేటువంటి పాఠశాలలో పనిచేయడం జరుగుతుంది. ఏ పాఠశాలలో పనిచేసినా ఈ వాయిద్య పరికరాలు అనేటువంటిది ఆ స్కూల్కి పట్టుకొని వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ పనిచేసినటువంటి స్కూల్లో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస రామారావు కానీ, సహచర ఉపాధ్యాయులు అంతమంది కూడా నా బోధన విధానానికి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఈ బోధన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది మేడం. చాలా ఏళ్ళ సర్వీస్ ఉంది ఒక ఉపాధ్యాయునిగా. ఎంతోమంది విద్యార్థుల్ని అంటే ఉన్నత శిఖరాల్ని అధిరోహించేందుకు మీ చేతుల మీదుగా తీర్చిదిద్దారు. సో అంటే పిల్లలకి ఈ విధంగా చెప్తుంటే ఈ రోజుల్లో వాళ్ళకి ఎలా చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. మీరు అనేటట్టు జానపదాలు కావచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పినా సరే యాక్సెప్ట్ చేయని పరిస్థితి. సో ఏదైనా విజువల్గా చూడాలనుకుంటున్నారు, లేదంటే ఒక పాటల రూపంలో వినాలనుకుంటున్నారు. సో అంటే ఏ విధంగా మీరు చెప్తున్నారు, మాకు ఒక్కసారి లైవ్లో మీరు చెప్పే పాఠాన్ని ఏ విధంగా చెప్తున్నారా అయితే చూడాలని ఉంది, ఒకసారి చెప్తారా? ఇప్పుడు ప్రధానంగా చెప్పినటువంటి లెసన్స్ అన్నీ కూడా ఒక్కొక్క లెసన్ని ఒక్కొక్క జానపద కళారూపంగా మార్చి బోధించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కోలాటం అనేటువంటి ఒక జానపద కళారూపం ద్వారాగా భారతదేశం యొక్క గొప్పతనము, భారతదేశం యొక్క నైజారిక స్వరూపాలు, భారతదేశం యొక్క విశిష్టతని ఆ కోలాటం నృత్యరూపకం ద్వారాగా ఆ 10th క్లాస్ విద్యార్థులకి, ఆ తరగతిలో ఉన్నటువంటి ఒక 10 మంది విద్యార్థులకి ఆ పాఠం మీద ఉన్నటువంటి కళారూపం మీద శిక్షణ ఇచ్చి
ఆ తరగతి విద్యార్థులతోనే ఆ కోలాటం నృత్య రూపం ద్వారా కానీ ఆ పాఠాన్ని బోధించడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశము నైసర్గిక స్వరూపాలు అనేటువంటి పాఠ్యాంశాన్ని కోలాటం నృత్య రూపం ద్వారా 10 మంది విద్యార్థులు ఈ జానపద కళారూపాన్ని ప్రదర్శిస్తూ ఆ లెసన్ని చెప్తారు. అది ఒకసారి చూడండి మేడం. చందమామ చందమామ ఓ చందమామ, చందమామ చందమామ ఓ చందమామ, చందమామ చందమామ ఓ చందమామ, చందమామ చందమామ ఓ చందమామ. ఈ విధంగా మొత్తము ఆ పాఠ్యాంశాన్ని అంతటినీ జానపద కళారూపం కోలాటం ద్వారాగా ఆ పాఠ్యాంశాన్ని వివరించడం జరుగుతుంది మేడం. మాస్టర్ ఇది చూసిన తర్వాత నేనైతే చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే మేము చదువుకునే టైంలో ఈ విధంగా చెప్పుంటే అంటే ఇంకెంత బాగా చదువుకునే వాళ్ళమో అనే ఇప్పుడైతే నాకు ఈర్ష్య వస్తుంది మీరు చెప్పే పాటల విధానం చూస్తుంటే. సో నిజమే మీరు అనేటట్టు ఇలా చెప్పినట్టయితే పాటల రూపంలో లైఫ్ లాంగ్ కూడా వాళ్ళు గుర్తుంచుకునే అవకాశం చాలానే ఉంటుంది. మాస్టర్ నాకు డౌట్ అంటే పాఠాలు నేర్పించడం కోసం సంగీత సాధనం ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ నేర్చుకున్నారా, లేదంటే ముందు నుండి కూడా ఈ కళల్లో మీకు ప్రావీణ్యం ఉందా? మేడం గారు, నేను ఈ జానపద కళారూపాలు, ఈ సంగీత వాయిద్య పరికరాలు మా నాన్నగారు బొంతలకోట రామ్మూర్తి గారు, మా చిన్నాన్నగారు సాంబమూర్తి గారి దగ్గర నేర్చుకున్నాను. నేర్చుకున్నటువంటి ఈ వాయిద్యాలు కానీ, ఈ సంగీతం కానీ, ఈ జానపద కళారూపాలు నా టీచింగ్ ప్రొఫెషన్లో ఇన్క్లూడ్ చేయాలనేటువంటి, తర్వాత దానికి ఒక రకమైనటువంటి మార్పు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేశాను. ఇదొక కారణం. తర్వాత నేను 1-2 తరగతులు చదువుతున్నటువంటి టైంలో మా టీచర్సు సావిత్రమ్మ గారని 1వ తరగతి 2వ తరగతి బోధించినటువంటి ఒక టీచరు ఆ అక్షరాలని ఒక పాట రూపంలో చెప్పడము ఎప్పటికీ కూడా నా మనసులో నిబిడీకృతమై ఉంది. అది ఆ రూపంలో చెప్తేనే పిల్లలు ఆసక్తిగా మేడం గారు ఆ పాట అక్షరాలు చెప్పేటప్పుడు అందరం కూడా రాయకుండా దిద్దకుండా జనరల్గా ప్రతిదిద్ది అటువంటి వాతావరణం ఏమీ లేకుండా డైరెక్ట్గానే అక్షరాలు తర్వాత మరొక ప్రక్క నైతిక విలువలు నేర్పించినటువంటి ఇది నా మనసులో ఉంది. ఆవిడ ఎలా చెప్పేవారంటే, ఈ చదువుదమాం అబద్ధమాడక ఉండెదమాం, కాక్క గాగ్గ చదువుదమాం కలసి మెలసి ఉందామా. ఇలాగా అక్షరాలు చెప్పేసరికి ఒక రకమైనటువంటి ఒక ఆనందకరమైనటువంటి వాతావరణము కనిపిస్తూ ఉండేది. ఆ తర్వాత ఈ సంగీత వాయిద్య పరికరాలన్నీ కూడా నేర్చుకున్న తర్వాత మా నాన్నగారు ఇవి విద్యార్థులకి రాబోయే తరానికి ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటి విషయాన్ని మా నాన్నగారు చెప్పిన తర్వాత నా టీచింగ్ ప్రొఫెషన్ నుండి కూడా 1998లో జాయిన్ అయిన దగ్గర నుండి ఇదే విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. మాస్టర్ గారు మీరు చెప్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే నాకు వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే, టీచింగ్లో మీరు అంటే వినూత్నంగా బోధించాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదొక ఎత్తు అయితే సామాజిక కార్యక్రమాలు, పర్యావరణ రక్షణ కోసం కొంత టైం అంటే మ్యాక్సిమం ఉపాధ్యాయులకు ఉండే టైం చాలా తక్కువ అనే చెప్పుకోవచ్చు. ఆ సండేస్ లేదంటే వీకెండ్స్ ఏదో ఫెస్టివల్స్ టైంలో వచ్చే హాలిడేస్ని కూడా మీరు సామాజిక కార్యక్రమాలకి ఉపయోగిస్తుంటారు. అదొక్కటే కాదు, రైతులకి ఫార్మింగ్కి సంబంధించి వాళ్ళకి మోటివేషన్ కావచ్చు, ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి ఎడ్యుకేషన్కి ఉన్న ఇంపార్టెన్స్ కావచ్చు, అంటే చైల్డ్ లేబర్ని మనం ఎంకరేజ్ చేయకూడదు, పిల్లలందరూ కూడా పని చేసే పిల్లలు కాదు బడిలో ఉండాల్సిన పిల్లలు అంటూ చాలా ప్రోగ్రామ్స్ మీరు క్యాంపెయిన్స్ కూడా నిర్వహిస్తుంటారు. సో ఇన్ని కార్యక్రమాలు చేయడానికి అసలు మీ ఎనర్జీ సీక్రెట్ ఏంటో చెప్తారా? బోధించేటప్పుడు నేను భారంగా ఫీల్ అవ్వను మేడం గారు. పిల్లలతో ఆడుతూ పాడుతూ వాళ్ళతో కూడా నేను కూడా ఒక బాల్యాన్ని ఆస్వాదిస్తాను కాబట్టి నాకు భారం అనేటువంటిది ఉండదు. సండేసు తర్వాత మిగతా హాలిడేస్లో కూడా పిల్లలతో గడపాలని, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలని, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమిటో తెలుసుకోవాలని, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఎలా చదువుతున్నాడో, లెసన్స్ అర్థమవుతున్నాయా లేదా, ఏమని చెప్పాడు అనేటువంటి పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు వారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ చూసుకొని, పిల్లాడు పొందినటువంటి ఆనందాన్ని చూసుకొని నేను ఫీల్ అవుతాను. ఎప్పుడు కూడా ఇది చాలా బరువుగా కానీ ఇబ్బందిగా కానీ చాలా కష్టమైనటువంటి విషయం ఏమీ కాదు. అయితే ముందు నేను ఒక కళారూపం తయారు చేసుకోవడానికే కొంత టైం తీసుకుంటాను. ఆ తీసుకున్నటువంటి కళారూపాలు కూడా వాళ్ళ జానపద కళారూపాలు, వాళ్ళు పాడినటువంటి పాటలు వాళ్ళ భాషలోనే వాళ్ళ మాటల్లోనే ఈ పాఠాలు అనేటువంటిది చెప్పడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా సులువుగా ఆడుతూ
పాడుతూ నేర్చుకుంటారు. విద్యార్థులు ఇప్పుడు చాలా ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఒక సినిమా పాటని ఒకటి 2 రోజుల్లోనే బై హార్ట్ చేసేస్తున్నారు పిల్లలు. అంటే వాళ్ళకి ఆ సంగీతానికి, ఆ సాహిత్యానికి, ఆ కళారంగానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అటువంటిది కాబట్టి, నేను ఆ లెసన్ ఎప్పుడైతే ఆ రకంగా ఆనందంగా, ఆహ్లాదకరంగా ఆడుతూ, పాడుతూ చెప్పామో వాళ్ళు ఆ రకమైనటువంటి తృప్తి, ఆనందం పొందుతారు కాబట్టి, వాళ్ళ ముఖంలో కల్పించినటువంటి ఆనందాన్ని, సంతృప్తిని చూసి నేను కూడా నా రకమైనటువంటి భారం అని గాని, ఇబ్బంది అనేటువంటి వాతావరణం కూడా ఎప్పుడు కూడా ఫీల్ అవ్వలేదు మేడం గారు. ఇటీవల కాలంలో ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత పెరుగుతుంది. సాంప్రదాయకమైనటువంటి ఎరువులు గానీ, కషాయాలు ఇవన్నీ కూడా వాడాలనేటువంటిది మరొక ప్రక్క వాళ్ళ పేరెంట్స్‌ని కూడా మోటివేట్ చేస్తూ, మరొక ప్రక్క ఈ బాల కార్మిక వ్యవస్థ గానీ, పిల్లలు బడి మానిపించేసి పనిలో పెట్టడం ఇట్లాంటి పనులు చేస్తుంటారు కాబట్టి, ఆ పేరెంట్స్‌లో కూడా మోటివేట్ చేద్దాం అనేటువంటి భావంతోనే వాటి ద్వారాగా కూడా కొన్ని కళారూపాలు తయారు చేసాం. అదొక్కసారి చూద్దాం మేడం. ఇప్పుడు వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ సేంద్రియ వ్యవసాయం మన చుట్టూ ఉన్నటువంటి గాలి, నీరు, వాతావరణం ఇవన్నీ కూడా కలుషితం అవుతున్నాయి కాబట్టి, ఇవి మన తాతలు, తండ్రులు, పూర్వీకులు వాడినటువంటి సాంప్రదాయమైనటువంటి ఎరువులే వాడాలి, వ్యవసాయమే ప్రధానమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ రైతులకి ఇలా చెప్తున్నాం మేడం. మట్టి ఆరోగ్యమే మనిషి ఆరోగ్యమురా, గాలి నీరు నేల కలుషితమవుతున్నాయి, మంచి తిండి లేక మంచాన పడ్డాము, గొప్పలకు పోయాము, కషాయాలు వదిలాము. ప్రస్తుతం ఉన్న రోజులు చూసుకున్నట్టయితే మీరు 90స్లో టీచ్ చేశారు, 90 కిడ్స్కి టీచ్ చేశారు, 2000, 2010, 20 వీళ్ళందరికీ టీచ్ చేశారు. సో వీళ్ళందరికీ అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని చూసుకున్నట్టయితే స్టూడెంట్స్కి అనుగుణంగా టీచర్ చెప్పాలా, టీచర్కి అనుగుణంగా స్టూడెంట్స్ వినాలా? ఇది ఒక డైలమాలో పడిపోతున్నాం. ఏంటి, ఎలా టీచ్ చేస్తే స్టూడెంట్స్కి అర్థమవుతుందంటారు? ఎడ్యుకేషన్ కూడా చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ మేడం. విద్యార్థికి తనకు నచ్చినటువంటి రీతిలో, విద్యార్థి మెచ్చినటువంటి రీతిలో విద్యాబోధన అనేటువంటిది జరగాలి. అప్పుడు మాత్రమే తను ఆనందం పొందుతాడు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల తను ప్రతిదీ కూడా తెలుసుకోగలుగుతున్నాడు కాబట్టి, ఈ టెక్నాలజీకి తను రాబోయే కాలంలో పొందినటువంటి ఉద్యోగ అవకాశాలకు కానీ, తను నేర్చుకోవలసిన విషయాలన్నీ కూడా తనకి నచ్చినటువంటి విధానంలోనే, తనకు నచ్చినటువంటి పద్ధతిలోనే బోధన అనేటువంటిది చేసినట్టయితేనే తను గ్రహిస్తాడు. లెక్చర్ మెథడ్ అలా చేసినట్టయితే తను దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. పాఠాలు కూడా నేర్చుకోవడానికి అంత ఆసక్తి అనేటువంటిది చూపించడు. ఒక్కొక్క టీచర్కి జానపద కళారూపాలు, వాయిద్య పరికరాలతోనే బోధన చేయాలని ఏమీ లేదు. ఒక్కొక్క టీచర్కి ఒక రకమైనటువంటి స్కిల్ ఉంటుంది. కొంతమంది కవితలు చెప్తారు, కొంతమంది కథలు చెప్తారు, కొంతమంది కథానికలు చెప్తారు, కొంతమంది అన్నమాట డ్యాన్సులతో చెప్పగలరు. వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ ప్రకారంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి నిబిడీకృతమైనటువంటి వాళ్ళ టాలెంట్ని వెలికి తీసి వాళ్ళతోనే మనము చెప్పించినట్టయితే, వాళ్ళతోనే మనము మన పాండిత్యము ప్రదర్శించకుండా విద్యార్థుల్లో ఉన్నటువంటి స్కిల్ని బయటకు తీసి ఒక సంభాషణ రూపంలోనే కానీ, వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళు ఇలా జరుగుతుంది కదా, మీరు ఎలా చేస్తే ఫీల్ అవుతారు, మీకే ఇది సమస్య వస్తే మీరు ఎలా ఇది అవుతారు, మీ గ్రామంలో ఎలా జరుగుతుంది అనేటువంటిది మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలకు తగ్గట్టు విద్యార్థులకి తగ్గట్టుగానే మనం బోధన చేయాలి మేడం గారు. కొంతమందికి కోలాటం ద్వారా నేర్పించారు, కొంతమందికి మీరు కీబోర్డ్ ప్లే చేస్తూ, కొంతమందికి మీరు అనేటట్టు కవిత్వాలు ఇలానే చేస్తుంటారు కదా. సో అందులో ఎవరైనా స్టూడెంట్స్ వచ్చి, సార్ మీరు పలానా టైంలోని మాకు ఈ విధంగా ఈ ఇన్స్ట్రుమెంట్ తోటి, లేదు ఈ పాట ద్వారా మీరు టీచ్ చేశారు, అది ఇప్పటికీ నేను మర్చిపోలేను అంటూ పూర్వ విద్యార్థులు ఎవరైనా వచ్చి మిమ్మల్ని మీకు చెప్తుంటే ఎలా అనిపిస్తుంది? అలా ఎవరైనా వచ్చారా? చాలా సందర్భాల్లో కలిసేటప్పుడు వాళ్ళు వివిధ జాబుల్లో వాళ్ళు సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి, మేషర్ మీరు ఈ కోలాటం చెప్పారండి, ఈ పాట పాడారండి, ఆ పాట నాకు చాలా నచ్చిందండి, ఆ లెసన్ నేను బాగా గ్రహించానండి, నాకు చాలా కాంపిటేటివ్ కూడా నేను ఈజీగా గుర్తుంచుకున్నాను అనేటువంటి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ పాట పేరు కూడా చెప్పి, మేషర్ ఆ పాట ఒక్కసారి పాడరా మేషారు, లేదంటే ఆ పాట నేను కూడా ఇప్పటికీ కూడా లెసన్స్ మా ఫ్రెండ్స్కి చెప్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చాలామంది వేరే వేరే డిపార్ట్మెంట్లో టీచర్స్ ఉన్నారు, ఎస్ఐ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వేరే వేరే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు అంతమంది కూడా వాళ్ళ అనుభూతి ఫోన్ చేసి చెప్పినప్పుడు వల్ల అది నాకు చాలా మెమరబుల్ మేడం గారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రజాస్వామ్యం అనేటువంటి ఒక పాఠాన్ని 10th క్లాస్ విద్యార్థులకు చెప్పేటప్పుడు వాళ్ళకి సులువుగా చాలా చక్కగా యాక్చువల్గా ప్రజాస్వామ్యం నుండి ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటి 10th క్లాస్లో వచ్చేది. ప్రజాస్వామ్యం అనేటువంటి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ కాబట్టి వాళ్ళు ఒక
ఒక పాట రూపంలోన అప్పుడు వాళ్ళకి ప్రజాస్వామ్యం అనేటువంటిది చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా వాళ్ళు అది పాడుతుంటారు. పాడి సార్ ప్రజాస్వామ్యము అది ఒక్కసారి ఇప్పటికీ కూడా మాకు గుర్తుంది సార్ అని ఒకసారి చెప్తుంటారు. అది ఎలాగంటే, భారతీయ ప్రజాస్వామ్యము ఘనమైన దేశం, ప్రపంచములో వేరొకటి దీనికి సాటే మరి లేదు, ప్రజాస్వామ్యమును ఆంగ్లంలో డెమోక్రసీ అంటారు. వాళ్ళు ఒకసారి ఇది స్మరణ చేసుకొని ప్రజాస్వామ్యం మాకు ఎప్పటికీ గుర్తుంది సార్ అని చెప్పేటప్పుడు నేను కూడా చాలా ఆనందం పొందినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మేడం. ఇది ఒక ఉదాహరణ. రాష్ట్రపతి భవన్ నుండి మీకు కాల్ వచ్చింది కదా, ఇలా మీరు అవార్డు తీసుకోవడానికి సెలెక్ట్ అయ్యారు అనేసి. సో ఆ టైంలో అసలు ఎలా మీ హ్యాపీనెస్ని ఎవరితో షేర్ చేసుకున్నారు? ఫస్ట్ ఆ టైంలో మనకి ఏంటంటే ఆనందాన్ని ఎవరికి చెప్పలేదు కూడా. మన లైఫ్లో మిరాకిల్ అంటే ఏంటో ఏదైనా ఉంది అంటే ఫస్ట్ అదే అనిపించి ఉంటుంది మీ లైఫ్లో కూడా. సో అప్పుడు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎలా అనిపించింది మాకు ఒకసారి మీ మాటల్లో తెలుసుకోవాలని ఉంది. 2017 ఆగస్టు 20వ తేదీన రాష్ట్రపతి భవన్ నుండి కాల్ వచ్చింది మేడం గారు, మీరు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతి చేతుల మీదుగా సెప్టెంబర్ 5వ తేదీని రాష్ట్రపతి భవన్లో తీసుకోబోతున్నారు, సెప్టెంబర్ 2వ తేదీని మీరు రావాలి అనేటువంటి చెప్పినటువంటి సందర్భంలో నేనే ఒక్కసారి తన్మయత్వానికి గురయ్యాను. ఆ మధురమైనటువంటి క్షణాలని నేను ఒక 5 నిమిషాలు బయటికి చెప్పలేనటువంటి సందర్భంలో నా చుట్టూ పిల్లలు వాళ్ళ మధ్యలో నేను కూర్చొని సంగీతం నేర్పిస్తున్నాను. అప్పుడు ఆ సంగీతం నేర్పిస్తున్నటువంటి సందర్భంలో పిల్లలందరినీ కూడా పిలిచి పిల్లలతోనే ఈ మధురమైనటువంటి అనుభూతిని పంచుకోవడం అనేటువంటిది చాలా జీవితంలో మర్చిపోలేనటువంటి మధురమైనటువంటి సంఘటన. రాష్ట్రపతి భవన్ వింటుండడము చూడడమే కానీ ప్రత్యక్షంగా రాష్ట్రపతి భవన్ నుండి ఫోన్ చేసి ఈ రకమైనటువంటి అవార్డు అంటే రాష్ట్రంలో 3 ఎంపిక చేశారు, ఆ 3లో మీరు కూడా ఉన్నారు అనేటువంటి భావన చెప్పేటప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి కృషిని రాష్ట్రపతి భవన్ వరకు వెళ్ళిందంటే అది ఒక జీవితంలో మర్చిపోయినటువంటి మధురమైనటువంటి అనుభూతిగా. దీనికి కారణం అంతటికీ కూడా విద్యార్థులు ఆదరిస్తున్నటువంటి పోషిస్తున్నటువంటి వాళ్ళు పొందినటువంటి అనుభూతి ప్రధాన కారణం కాబట్టి విద్యార్థులందరితో ఆ మధురమైనటువంటి క్షణాలని పంచుకున్నాను మేడం. అబ్దుల్ కలాం గారిని చాలామంది వింటుంటారు, చదువుతూ ఉంటారు, కానీ ప్రత్యక్షంగా ఆయన కలవడము, ఆయన చేతుల మీదకి అవార్డు తీసుకోవడము ఒక అనుభూతి అయితే. అంతేకాకుండా ఈ జానపద కళారూపాల యొక్క బోధన విధానాన్ని ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించి ఐక్యరాజ్య సమితి శిఖరాగ్ర సదస్సు హైదరాబాదులో జరిగితే ఐక్యరాజ్య సమితి నుండి భారతదేశం నుండి ఒక ప్రతినిధిగా ఆహ్వానించి అన్ని దేశాల నుండి 180 దేశాలు పాల్గొన్నటువంటి శిఖరాగ్ర సదస్సులో బయోడైవర్సిటీ మీద నేను రూపొందించినటువంటి ఒక పాటని ప్రపంచ ప్రతినిధులు అంతమంది ముందు కూడా ప్రదర్శించినటువంటి అవకాశం కల్పించడమే కాకుండా ఈ ప్రపంచ దేశాల ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు కూడా ప్రశంసించి వాళ్ళ చేతుల మీదగా అవార్డు తీసుకోవడం, నా సిడీస్ రిలీజ్ చేయడం అనేటువంటిది ఒక మధురమైనటువంటి అనుభూతి. ఇంతవరకు కూడా ఒక జిల్లా స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు 300 పైచిలకు అవార్డ్స్ అనేటువంటిది తీసుకున్నాను అనేటువంటి నేను గర్వంగా ఫీల్ అవ్వను. కానీ ఇది ఒక రకమైనటువంటి విద్యార్థులకు చేసినటువంటి సేవకి గుర్తింపుగా నాకు లభించినటువంటి ఒక గౌరవంగా, నాకు జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అభిమానంతో కూడుకున్నటువంటి సత్కారంగానే నేను ఫీల్ అవుతూ ఉంటాను. అదేవిధంగా బెంగళూరు యూనివర్సిటీ వాళ్ళు కూడా వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళకి ప్రతి సంవత్సరం అవార్డు ఇస్తారు. బెంగళూరు యూనివర్సిటీ వాళ్ళు కూడా గౌరవ డాక్టరేట్ అనేటువంటిది ప్రజెంట్ చేయడం కూడా నాకు మరపురానటువంటి అనుభూతిగా నేను చెప్పక తప్పదు మేడం గారు. మీరు ఇంత మంచి పొజిషన్కి ఇప్పుడు అందరూ మెచ్చుకునే ఉపాధ్యాయులుగా ఉన్నారంటే దానికి కారణం ఎవరు? మీరు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తారు? నేను టైంకి రాకపోవడం కానీ, స్కూల్ అవర్స్ తర్వాత ఒక 4-5 గంటలు లేటుగా వచ్చినప్పటికీ కూడా నాకు సపోర్ట్ చేసి సెలవుల్లో కూడా ఇంటి దగ్గర లేకపోయినప్పటికీ సామాజిక చైతన్య కార్యక్రమాలు కానీ, విద్యార్థులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఏవి చేసినా సరే నేనున్నాను, పర్వాలేదు అనేటువంటి భావంతోనే నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీమతి లక్ష్మి. తర్వాత పిల్లలు కూడా మా డాడీ మా ప్రక్కన లేరు, మాతో ఉండట్లేదు, మాతో గడపట్లేదు అసలు అనేటువంటి భావన కూడా వాళ్ళు లేకుండా డాడీ మా ఇద్దరితో పాటుగా కొన్ని వేల మందికి విద్యాబోధన చేస్తున్నారు, వాళ్ళు కూడా మాలాగే తర్ఫీదునిచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు అనేటువంటి పిల్లలు కూడా సహకారము, నా భార్య శ్రీమతి లక్ష్మి యొక్క సహకారము, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతోనే నేను ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాను మేడం. మాస్టారు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. ఓకే వ్యూయర్స్, చూసారు కదా శంకర్రావు గారు మాస్టారు బోధన శైలి ఏ రీతిగా ఉందో మనందరికైతే ఇప్పుడు అనిపిస్తుంది కదా, ఇలాంటి మంచి మాస్టర్ మనకెందుకు లేరు, మనకెందుకు ఈ పద్ధతిలో బోధించలేదని మీ అందరికి కూడా అనిపిస్తుంది కదా. సో శంకర్రావు గారు మాస్టర్ గారు మరిన్ని అవార్డులు, ఇంకా మంచి మంచి పెద్ద పెద్ద అవార్డులు సొంతం చేసుకోవాలని
దాంతోపాటు భారతదేశంలో ఉత్తమ ఉపాధ్యాయులు ఎవరంటే విజయనగరం జిల్లాకి చెందిన శంకర్రావు మాస్టర్ గారు మాత్రమే అనే పేరు కూడా సంపాదించుకోవాలని సుమన్ టీవీ ద్వారా మనమంతా కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ శ్రీనివాస, పద్మా, సుమన్ టీవీ, విజయనగరం.